హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, మామూలుగా వచ్చేసి కిటికీలు చెక్క కిటికీలు పెట్టుకోకుండా ఐరన్తో తయారు చేసాం అనమాట. మామూలుగా చుట్టుపక్కల వచ్చేసి ఓటింగ్ బాత్కి యాంగిలర్ వేసాం. యాంగిలర్ వేసి పైన రాడ్లు పెట్టి లోపల మీకు కనపడుతున్నాయి కదా రేక్ షీట్లు అన్ని డోర్లు తయారు చేసాం అనమాట. బ్యాక్ సైడ్ ఒక సింగిల్ గడి పెట్టాము. ఇది మామూలుగా డైరెక్ట్ తీసిపోయి గోల్లో ఫిక్స్ చేసుకొని ఇంకా కిటికీలాగా డోర్లాగా వాడుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మొత్తం ఒక్కో ఫ్రేమ్ వచ్చేసి 50 కేజీలు పెట్టింది. 6 ఫ్రేములు తయారు చేసాము. మొత్తం 3 క్వింటాలు వచ్చినాయి అనమాట. 300 కేజీలు వచ్చినాయి అనమాట. మేము కేజీ వచ్చేసి 50 రూపాయలు కొప్పుకున్నాం. మామూలుగా ఒక్కొక్క కిటికీ వచ్చేసి 50 కేజీలు వస్తుంది అనమాట. ఒక్కొక్క డోరు వెయిట్కి వచ్చేసి 50 కేజీలు. చూడండి, సైడ్ వచ్చేసి హోల్ బాక్సులు అన్నీ నీట్గా పెట్టేసాము. బ్యాక్ సైడ్ డోర్ కూడా వెల్డింగ్ చేసాం అనమాట. నీట్గా ఎక్సలెంట్గా చేసాం అనమాట. దానికి మామూలుగా మీకు కనపడే అక్కడ గైడ్ ఒకటి సెట్ చేసాం లోపల. మొత్తం 6 ఫ్రేములు వేరే చోట సెట్ చేయడానికి అనమాట. వాళ్ళే ఇంక బేల్దారులు అనేది మామూలు పగలు కొట్టుకుని హోల్ బాక్సులు దాంట్లో పెట్టి సెట్ చేస్తారనమాట నీట్గా. ఇంకంతే. ఇవన్నీ ఫస్ట్ రెడ్ ఆక్సైడ్ వేసుకోవాలి. దీని మీద రంగు రెడ్ ఆక్సైడ్ వేసుకున్న తర్వాత మామూలు ఇష్టం వచ్చిన పెయింట్ వేసుకోవచ్చు అనమాట. ఇంకప్పుడు ఇంకా సూపర్గా కానీ వస్తుంది. ఇంకా మామూలుగా అంతా వెల్డింగ్ చేసి పైన సైడ్ గ్రీనింగ్ కొట్టేసి ఇంక ఇచ్చేయటం అనమాట. వాళ్ళకి వేరే ఊరు అనమాట. సెట్ చేస్తాం నీట్గా. ఈ కిటికీలు మామూలుగా రేర్గా ఎవరు పెట్టుకోరు, అందరు చెక్క కిటికీలు పెట్టుకుంటారు. మేము మాత్రం ఆర్డర్ ప్రకారం వీటిని తయారు చేసి ఇచ్చామన్నమాట మామూలుగా. ఇంకా చూడండి, ఇంకా జింగి గేట్లు